హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే అమెజాన్ నుండి ఒక పార్సల్ అయితే అన్బాక్స్ చేసేద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్సిల్ ఏంటి అంటే, మేము యూట్యూబ్ వీడియోస్ ఓన్లీ మొబైల్తో సరిగ్గా కుదరట్లేదు తీసుకోవడం. ఒకరు పట్టుకుంటే కానీ తీయడం అవ్వట్లేదు. సో దానికోసమని మేము ఒక ట్రైపాడ్ని అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అలా సెర్చ్ చేస్తే మాకు ఒక మల్టీపర్పస్ ట్రైపాడ్ స్టాండ్ అనేది వర్తీగా కనిపించింది. సో వెంటనే మేము దాన్ని ఆర్డర్ చేసాము. ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. అదైతే బిల్ మీకు చూపించింది. అండ్ ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే ట్రైపాడ్ స్టాండ్ అండ్ యూజర్ మాన్యువల్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్తో ఇచ్చారు. అండ్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండ్ మనకి కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ట్రైపాడ్కి మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్ అది ఓపెన్ చేస్తే మొబైల్ ఫిట్ చేసుకోవడానికి. అండ్ నేను చూపిస్తుంది ఏంటంటే ఒక బ్లూటూత్ డాంగిల్, అదేమో హ్యాండిల్ ఏంటంటే అది 360 degrees రొటేట్ అవుతుంది. అండ్ ఈ బటన్ ఉంది కదా, అదే మనకి మెయిన్. అదేంటంటే బ్లూటూత్ డాంగిల్ అయితే ఇచ్చారు. అది రిమూవ్ చేస్తే దానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఆ కేబుల్తో ఆ ఛార్జింగ్ పెట్టుకుని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు దాన్ని. ఈ డాంగిల్ ఎలా యూజ్ చేయాలో మీకు ఫర్దర్గా లాస్ట్ ఉంటుంది, అది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మీకు కనిపిస్తుంది కదా, అది స్క్రూ అనమాట. చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అది స్క్రూ, అది అడ్జస్టబుల్. మనకి అది టైట్గా ఉంటే కనుక ఇది మొబైల్ హోల్డర్ ఉంది కదా నేను చూపిస్తుంది, అదైతే కదలదు. సో మనం అది ఎలా కావాలి అంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి సినిమాటిక్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు, సెల్ఫీగా తీసుకోవాలనుకున్నప్పుడు మనం అది మూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ అయితే మనం స్క్రూని అయితే లూజ్ చేసుకోవాలి. అది లూజ్ చేసుకున్న తర్వాత మనం ఏ యాంగిల్లో మొబైల్ని పెట్టాలి అన్నది మన రిక్వైర్మెంట్ని బట్టి ప్లేస్ చేసుకుని ఆ హ్యాండిల్ని, మొబైల్ పెట్టుకునే హ్యాండిల్ని టైట్ చేసుకోవాలి. సో మనం టైట్ చేసిన తర్వాత ఇంకా అదైతే మూవ్ అవ్వదు. దీన్నే మనం సెల్ఫీ స్టిక్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న బటన్తో మనం క్లిక్స్ తీసుకుని మనం తీసుకోవచ్చు. సింగిల్గా వెళ్ళేటప్పుడు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం లాక్స్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొబైల్ హోల్డరు. ఇదైతే చాలా టైట్గా ఉంది. మీరు అనుకోవచ్చు కొన్ని మొబైల్స్ స్లిమ్గా ఉంటాయి, కొన్ని మొబైల్స్ పెద్దగా ఉంటాయి. మనం ఎలా అయినా ప్లేస్ చేసుకునేలాగా అదైతే ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ మనం దీన్ని స్టాండ్లా ఎలా యూస్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇది మనం ట్రైపాడ్ కదా, యాక్చువల్లీ ఇది క్వాడ్రపుల్ స్టాండ్, 4 sides కూడా ఓపెన్ అవుతుంది. సో మనం ఇది ఓపెన్ అయిన తర్వాత చిన్నగా పెట్టుకోవడానికి కిచెన్లో అలా తీసుకోవడానికి అయితే మనకి ఈ హైట్ అయితే సరిపోతుంది. అండ్ మనం ఫుల్ లెంత్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం కింద పట్టుకొని, కింద మనకి స్టాండ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం ఓపెన్ చేస్తే అవి 4 ఓపెన్ అయ్యాయి కదా లెగ్స్. అండ్ మరి దాన్ని పట్టుకుని మాత్రం తీయద్దు, ఎందుకంటే ఏమో చెప్పలేం కదా. సో మనం ఎక్కడైతే ఇది ఐరన్లా కనిపిస్తుందో దాన్ని పట్టుకుని పైకి తీస్తే కనుక మీకు అదైతే ఎక్స్టెండ్ అవుతుంది. ఇంచుమించు ఇది ఆల్మోస్ట్ 5 feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్మోస్ట్ అంటే 5 feet వరకు అంటే ఆ స్టాండ్ మొత్తం 5 feet ఉంటుంది. అండ్ ఈ మొబైల్ హోల్డర్ కూడా మనం మూవ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 5'2" వరకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను లెగ్స్ నుంచి ఉన్నా కదా, నా హైట్ 5'4" అండ్ నా హైట్ వరకు వచ్చింది ఇంచుమించుగా. మీకు అది ఎలా యూస్ చేయాలన్నది ఇక్కడ కూడా మీకు చూపించాను కదా ఆల్రెడీ ముందు. అది లూజ్ చేసుకుని, ఇది ఇక్కడ మనకి స్క్రూ కనిపిస్తుంది కదా, ఆ స్క్రూ ఏంటంటే కెమెరా ఫిట్ చేసుకోవడానికి. అండ్ ఇది లూజ్ చేసుకుని ఇందాక మీకు చెప్పినట్టు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని మీకు మొబైల్ పెట్టడం కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ముందు. సో మనం టైట్ చేసుకున్నాం. నాకు ఈ ప్లేస్లో అయితే కావాలి, ఈ యాంగిల్ అయితే కావాలి. సో మొబైల్ ఎలా అంటే ఈ లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఇలా గట్టిగా లాగితే మనకి ఎక్స్టెండ్ అవుతుంది. సో దానికి ఫిట్ చేసుకుంటాము. ఆ హోల్డర్కి ఫిట్ చేసుకున్న తర్వాత అది మనకి ఇలా హారిజెంటల్గా కావాలంటే హారిజెంటల్గా తీసుకోవచ్చు, అండ్ వెర్టికల్ కావాలంటే వెర్టికల్గా కూడా మనం వీడియో అనేది తీసుకోవచ్చు, దాన్ని అలా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లూటూత్ అనేది ఏంటంటే, ఈ డాంగిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ అనేది 360 degrees రొటేట్ అవుతుంది. మీరు చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే 360 degrees మొత్తం రొటేట్ అయింది కదా. అండ్ ఇప్పుడు ఈ డాంగిల్ యూసేజ్ అండ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదేంటంటే ఈ బటన్ ఉంది కదా, మనకి బ్లూ కలర్ చిన్న లైన్ ఉంది కదా, దాని కింద బటన్ ఉంది కదా, దాన్ని 3 seconds హోల్డ్ చేస్తే కనుక మనకు బ్లూటూత్ అనేది ఆన్ అవుతుంది. అంటే అక్కడ బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది అనమాట.
మీకు అక్కడ సరిగా కనిపించట్లేదు. సో అది బ్లూటూత్ అది కనెక్ట్ అయిన తర్వాత మన మొబైల్లో బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్ళి మనం దాన్ని నేమ్ బట్టి దాన్ని పేర్ చేసుకోవాలి. వన్స్ ఇది సంథింగ్ నేమ్ ఏదో కే మీద స్టార్ట్ అయింది. సో దాన్ని మనం పేర్ చేసుకున్న తర్వాత పేర్ అయిపోయిన తర్వాత దాంతో మనం వీడియోస్ యాజ్ వెల్ యాజ్ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. మనం దాన్ని ఈ డాంగిల్కి ఉన్న బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక మనకి వీడియో అనేది వస్తుంది. అండ్ వన్ టైం క్లిక్ చేసుకుంటే సింగిల్ పిక్స్ అయితే వస్తాయి. అంతే, ఇంకా వీడియో ఎవరికైనా యూజ్ అయితే కనుక నేను ఇదైతే రిఫర్ చేస్తాను. ఈ ట్రైపాడ్ స్టాండ్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ ద లింక్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, subscribe and share the video for more videos. Thank you for watching. Inte inka video, please subscribe.